కూలీలను నష్టపోతున్నారు, పరిశ్రమలు ప్రాజెక్టులు కట్టుకోకుండా కార్మికులు నష్టపోతున్నారు. అదేవిధంగా రైతాంగానికి మరి సబ్సిడీకి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు అవి చేయడం లేదు. కాబట్టి ఆ 16వ తేదీన గ్రామ స్థాయిలోకి కమ్యూనిస్టు పార్టీలు గ్రామ స్థాయిలోకి వెళ్లి ప్రతి రైతుని ప్రతి ప్రజల్ని కలిసి ఈ విధంగా జరుగుతూ ఉంది. పరిశ్రమలు లేవు, పారిశ్రామికంగా ప్రాజెక్టులు లేవు, ఉద్యోగాలు లేవు. కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి వెంటనే వీటిని మానుకొని మరి అన్ని రకాల సంక్షేమ పథకాలు రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి కార్మికులకి ఖచ్చితంగా మరి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 16వ తేదీన మరి భారత్ బంద్ అదేవిధంగా కార్మిక సమ్మెను ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి, ముఖ్యంగా మన ప్రాంతానికి వస్తే కరువు మండలాలుగా దాదాపు ఈ రాష్ట్రంలో 400 మండలాలుంటే కేవలం 110 మండలాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 400 మండలాల్లో ఎక్కడా కూడా వర్షం పడింది అనేది మాత్రం లేదు. కానీ మరి ఎందుకు 110 మండలాల్లో మరి మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది? కాబట్టి ఎక్కడైతే కరువు ఉందో అక్కడ అన్ని మండలాలను కూడా కరువు మండలాలు ప్రకటించాలని. పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి, కృష్ణగిరి మండలాలను కరువు మండలాలుగా ఇంతవరకు ప్రకటించలేదు. మేము అనేక విధాలుగా అటు వ్యవసాయ అగ్రికల్చర్ వారిని అదేవిధంగా ఎంఆర్ఓ ఆర్టీఓ వాళ్ళ దగ్గర మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేశాం. మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా తుగ్గలి మండలాన్ని, కృష్ణగిరి మండలాన్ని ఖచ్చితంగా కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సీఎం గారికి, ముఖ్యమంత్రి తెలియజేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆందోళన చేసి ఈ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మరి కాబట్టి వెంటనే కృష్ణగిరి, తుగ్గలి మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించాలా, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలా, ఇన్పుట్ సబ్సిడీ 10,000 రూపాయలు ఇవ్వాలా, వ్యవసాయ కూలీలకు 200 రోజులు పని కల్పించి 600 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851.